హలో నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీలో అర్బన్ టికెట్లు ఇతరులకు కేటాయించారని 42 సంవత్సరాలుగా పార్టీలో నేను పనిచేస్తున్నా. 40 ఏళ్ళుగా కార్యకర్తగా నేను జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పి సత్యనారాయణ చెట్టి అనేటువంటి అబ్బాయి గుడ్ల ముందు రావడం, వెంటనే కార్యకర్తలు నాయకులందరూ కూడా పుట్టవుతున్న హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రాణ పరిస్థితుల్లో ఉండేటువంటి ఆరోగ్యం ఉద్యోగం ఐసీ నుంచి ఇప్పుడే బయటకు పరామర్శం కావాలి. అంటే కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది. అదేవిధంగా నేను కూడా చెప్పాను, మీరు ఒకరు ఇద్దరు ఇలాంటి ఒకరికొకరు చూసుకొని మరొకరు దీన్ని మార్గంగా ఎంచుకొని ప్రాణాలు తీసుకుంటే ఏమీ జరిగేలేదు. ఎందుకంటే రాజకీయమే ఒక స్వార్థపూరితమైనటువంటి చరిత్రతో ఉండేటువంటిది. స్వార్థ రాజకీయాల్లో మీరెందుకు ఈ విధమైనటువంటి వృత్తుల్లో పడతారు? తర్వాత మీ కుటుంబాలు కానీ మీరు కానీ వీధిలో పడేటువంటి పరిస్థితి రాకూడదని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే అభిమానంతోనూ తర్వాత ఉన్న ఆవేదనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరో నిర్ణయం తీసుకున్నటువంటి దీనికి రెట్టింపు ఉత్సాహంతో ఆత్మస్థైర్యంతో పోరాడాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంది, నాయకులు కూడా ఉంది. ఆ విధంగా కాకుండా ఆత్మస్థైర్యం కోల్పోయి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే చాలామంది ఈ విధమైనటువంటి దారిలో పోతే మాత్రం ప్రాణ నష్టం జరిగితే ఎవరు కూడా దాన్ని తిరిగి తెచ్చేటువంటి పరిస్థితున్నారు. కాబట్టి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనంతపురంలో ఈ జరుగుతున్న చేయడానికి సార్ చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టారని పురుగుమందు దాగిన చరిత్ర కార్యకర్తలకు ఉంది సార్. ఇప్పుడు ఎందుకు కార్యకర్తల మనోభావాలు ఎందుకు వాళ్ళు పట్టించుకోవడం లేదు? అది చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన ఎందుకంటే ఆ రోజు అనంతపురంలో కూడా అదే జరిగింది సంఘటన. ఆమెను మాట్లాడారని నారా భువనేశ్వర్ గారిని విగ్రహం దగ్గర పడితే ఆ రోజు కూడా ఒక టౌన్ బయలుదేరుకోవాలని తీసుకుంటారు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంజక్షన్కే వదిలేస్తారు. ఎందుకంటే ఆయన ఆలోచించారు అది దాని మీద అలాంటి వ్యక్తుల గురించి కూడా ఆయన ఆలోచిస్తే పార్టీ అధినాయకులు కూడా ఒకసారి పార్టీ నా కుటుంబ సభ్యులు అనే పదపదాన్ని ఉంటారు కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని కనీసం ధర్మంగా పలకరించాల్సిన ఉన్నారు. వాళ్ళని ఏ విధమైన పిలిపిస్తారు? నేను ఒకటే చెప్పాను, ఇంకా 2-3 రోజులలో ఈరోజు రేపటి నుండి పత్రికా సమావేశం పెడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా వివిధ నాయకులతో మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో క్షుణ్ణంగా ఈ చర్చ జరిపి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మార్గంలో పోవాలని. ఎందుకంటే నాకు అనంతపురంలో పుట్టి పెరిగా చాలామంది 5 సంవత్సరాల్లో కష్టాల్లో నష్టాల్లో నాతో ఉన్నారు. వాళ్ళ ఇంటి సొంత పనులు వదిలేసి మనకేదో ప్రభుత్వం వస్తుంది, మా జీవితాలు బాగుపడతాయనేటువంటి ఆశతో చాలామంది ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆయన జైల్లో ఉన్నా లేదా ఆయన ఏ పిలిపించినా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో డబ్బులు ఇష్టం వచ్చేటువంటి పరిస్థితి కాదు, సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు పార్టీకి. అలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు మీద ఉంది. అందుకనే వాళ్ళకి నాకున్నటువంటి బంధం అలాంటిది. వాళ్ళని దూరం చేసుకొని లేదా వాళ్ళని వదిలిపెట్టి రాజకీయాల్లో పారిపోయేటువంటి తిరిగిపోతుంది కాదు, ధైర్యంగా ఎదుర్కొంటాం. ధైర్యంగానే ఏ విధంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళకి అండదండలుగా ఉండాలనేటువంటిది నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా అందరూ కూడా సమైక్యంగా సమిష్టిగా పోరాడతాం.